రా బావా చూడు. చూడు ఎవరిని అనుకున్నంత పని చేసేసింది. ఇక నేను శ్రీకర్ ముందు తల ఎత్తుకోలేను. సాధారణమైన మనుషులు ఉపయోగించే అద్దమా ఇది? మాయా దర్పణం ఇది. ఫోన్లో మనం అవతల మనుషులతో ఎలా మాట్లాడగలుగుతామో, ఎలా చూడగలుగుతామో ఆ విధంగా ఈ మాయా దర్పణంతో చేయవచ్చు. ఇవి చూడు. క్షుద్ర పూజలు చేయడానికి ఉపయోగించే వస్తువులు ఇవి. ఇవి మాయ ఇంటిలో ఎందుకున్నాయి? వీటితో మాయ ఏం చేయబోతుందో ఆలోచించు. ఆ బాక్స్ ఏంటి? ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదే. అందులో ఏముంది? నేను చూడొచ్చా? ఏం లేదు శ్రీకర్, మొన్న షాపింగ్లో కొన్నాను. ఇది వెరైటీగా కనిపించింది. ఇందులో నా ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుంటాను. ఆ రోజు తను నా దగ్గర కంగారు పడింది. ఆ బాక్స్ విషయంలో అబద్ధం చెప్పింది. అయితే వీటిని గమనిస్తే మాయ మీద నీకు అనుమానం కలగడం లేదా? ఇప్పటికైనా మాయ గురించి తెలుసుకో. తనని నమ్మకు. జీవితం బలి చేసుకోకు. కుటుంబాన్ని కష్టాలు పాలు చేయకు. నా జాతకం మొత్తం బయటపడేసింది. ఇప్పుడేమంటావు బావా? మాయను ఇప్పుడే రమ్మంటాను. వీటి గురించి వివరణ అడుగుతాను. ఏం చెప్తుందో వింటాను. తననింక నమ్మే పరిస్థితిలో నేను లేను. హలో, ఏదో కంగారుగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళావు. ఏమైంది శ్రీకర్? ఎక్కడున్నావు? నీతో పనుంది. ఇమీడియట్ గా బయలుదేరి ఇంటికి వస్తావా? మీ ఇంటికా? కాదు, మీ ఇంటికి. ఏమైంది? ఎందుకు? ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. కమ్ సూన్. ఇలా బుక్ అయిపోయానండి. ఇక తప్పించుకోవడం కష్టం. శుభలేఖలు ముఖ్యమైన మనుషులకి ఇచ్చేశాం. మరికొంతమందికి ఇచ్చేస్తే శుభలేఖల పంపిణీ అయిపోతుంది. అమ్మా, ఇంకా బ్యాలెన్స్ ఎవరున్నారు చెప్పండి. బైక్ మీద ఒక రౌండ్ తిరిగేస్తాను. గుర్తు చేసుకుని చెప్తానులేరా. అలాగే. పల్లెటూరు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడండి మామయ్య, పెళ్లి ఏర్పాట్ల గురించి. నేను మాట్లాడలేనమ్మా. అది కూడా మీ అత్తయ్య చేతుల మీదుగా జరిగిపోవడమే మంచిది. అదేంటి నాన్న అలా అంటావు? కొడుకు పెళ్లి భార్య మీద వదిలేస్తున్నావేంటి? ఈ పెళ్లిని ఎంతమంది ప్రశంసిస్తారమ్మా? ఏమైందండి మీకు? ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడేంటి, మామయ్య ఎప్పటినుంచో ఇలాగే ఉన్నాడు కదా. ఏనానా, ఇంకా నీ మనసు మారలేదా? ఎలా మారుతుందిరా? ఒకవైపు మేనకోడల జీవితం, మరోవైపు కొడుకు జీవితం. తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. పంతాల నడుమ, అపార్థాల నడుమ నేను నలిగిపోతున్నాను రా. అవనిలాగే నేను కూడా అమ్మవారి మీద భారం వేసి వదిలేశాను. అయితే మీరు కూడా ఈ పెళ్లాపే యజ్ఞంలో భాగమవుతున్నారన్నమాట. చెప్పాను కదమ్మా, ఈ పెళ్లి జరగడం తప్పైతే ఆగిపోతుంది, ఒప్పైతే ముందుకి సాగిపోతుంది అని. భలే లౌక్యంగా మాట్లాడుతావు నాన్న నువ్వు. మీ కంటికి అలా కనపడడంలో తప్పులేదమ్మా. అమ్మా, నువ్వు నాన్న మాటలు పట్టించుకోకు. పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం, రచ్చ చేద్దాం. ఆ టిచికుడు పెట్టించి తుమ్ము రేపుదాం. అటువంటి అట్టహాసాలకి ఏం పోవద్దురా. పెళ్లి చాలా సింపుల్గా జరిగిపోవాలి. అయితే కేవలం మన బంధువుల్ని మాత్రమే పిలుస్తున్నారన్నమాట. అవును. ఒక అందుకు అది మంచిదేలేండి. ఎందుకంటే ఎందుకు? ఎటు ఆగిపోయే పెళ్లే కదా. ఆగిపోయే పెళ్లికి హంగామాలెందుకు?
నువ్వెక్కడ దొరికేవి స్వామి మాకు? ఏది తిన్నగా మాట్లాడవా? మీరు చేసే పనులు తిన్నగా ఉన్నాయా? ఇంకా ఆపుతావా? నేనిప్పుడు ఆపుతా. రేపటి రోజున అవని మాయగుట్టుని బయటపెట్టి ఈ పెళ్లిని ఆపుతుంది. అక్క, మీ ఆయన పంచులు ప్రాసలతో భలే మాట్లాడతాడు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి. తప్పు చేసిన అవని వైపు అమ్మవారుంటుందో నా వైపు ఉంటుందో చూస్తాను. శ్రీకర్, 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 నీ రూమ్కి రామాయా. వస్తున్నాను శ్రీకర్. శ్రీకర్, మీరిద్దరు నా పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారేంటి? అవని ఎప్పుడొచ్చింది? ఎందుకు వచ్చింది? నన్ను అర్జెంటుగా ఎందుకు రమ్మన్నా? నీ దగ్గర నుంచి కొన్ని సమాధానాలు కావాలి, ఉన్నదున్నట్టు కావాలి. నేనెప్పుడు ట్రాన్స్పరెంట్ గానే ఉంటాను శ్రీకర్. నీ దగ్గర అబద్ధాలు ఆడడం, మ్యానిపులేట్ చేయడం ఇంతవరకు నేను చేయలేదు. మదర్ ప్రామిస్. ఇంతకు విషయం ఏంటి? అవని ఎందుకు వచ్చింది? మేము నీ రూమ్లో ఉన్నప్పుడే నీకు విషయం అర్థమై ఉంటుంది. నువ్వు మరీ నటించేసి పాత్రలో జీవించేస్తున్నావు. అంత అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు అవని? మీ అమ్మా నాన్నలు ముంబైలో ఉన్నారు అని చెప్పావు. చెప్పడం ఏంటి? ముంబైలోనే ఉన్నారు. అది అబద్ధమని మీ డాడీ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసి తెలుసుకున్నాను. ఇంట్లోనే ఉన్నారు అని అనుమానం వచ్చి లోపలికొచ్చి చెక్ చేశాను. నీ రూమ్లోకొచ్చి చూసేసరికి ఈ వస్తువులు కనిపించాయి. నీ పర్సనల్ రూమ్లో క్షుద్ర పూజలకి సంబంధించిన వస్తువులు ఎందుకున్నాయి మాయా? ఎక్కడో కనిపించాయి, వెరైటీగా ఉన్నాయి, అందుకే కొనుక్కొచ్చానని మాత్రం అబద్ధం చెప్పకు. ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు ఆఫీసులో కూడా ఒక బాక్స్ గురించి అలాగే చెప్పావు. అప్పుడు నాకంత అనుమానం రాలేదు. ఇప్పుడు దాని మీద కూడా అనుమానం కలుగుతుంది. వాట్స్ గోయింగ్ ఆన్ మాయా? టెల్ మీ. ఐ డోంట్ నో శ్రీకర్. వీటిని ఇంతకు ముందు నేను అస్సలు చూడలేదు.